బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు మాంగర్ బస్తీకి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. పోలీసులపై దాడి చేస్తున్న సమయంలో సెల్ఫ్ డిఫెన్స్ కోసం వారు కాల్పులు జరిపారు. రాజు అనే వ్యక్తికి కుడివైపు తొడలోకి బుల్లెట్ దూసుకుపోయింది. మరొక నిందితుడు ఆగాపురంకు చెందినటువంటి అయాన్ గా గుర్తించారు పోలీసులు. అర్ధరాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని ప్రశ్నించారు పోలీసులు. అయితే అదే సమయంలో పోలీసులపై ఒక వ్యక్తి గొడ్డలితో, రెండో వ్యక్తి రాళ్లతో దాడికి ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారి నుంచి తప్పించుకునేందుకు కాల్పులు జరిపారు. తమపై దాడికి యత్నించిన దోపిడీ దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉస్మానియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల్లో గాయపడిన అనీస్, రాజ్ అని గుర్తించడం జరిగింది. వ్యక్తులను ఇద్దరిని కూడా గాయపడ్డ వారితో పాటు మరొక 2 వ్యక్తులు కూడా ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. మరొక 2 పరారీలో ఉన్నారు. అయితే సిటీలో ఇలాంటి ఫైరింగ్ జరగడం ఇది 5వ సారి. దోపిడీ దొంగల ఆట కట్టించేందుకు ఇటీవల హైదరాబాద్ లో యాంటీ డకాయిటీ టీమ్ ని ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ టీము ప్రధానంగా ఈ దోపిడీ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆట కట్టించేందుకు సెర్చ్ ఆపరేషన్స్ అనేది చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు చేస్తుండగా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలో 2 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి యాంటీ డకాయిటీ టీం వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో ఆ 2 కూడా వాళ్ళపైకి దాడి చేశారు. ఒకరు గొడ్డలతో దాడి చేసే ప్రయత్నం చేయగా మరొకరు మాత్రం అక్కడ మనకు కనబడుతున్న చిన్న చిన్న రాళ్లు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్లతోటి పోలీసులపైకి దాడి చేయడం ప్రారంభించారు. వెంటనే పోలీసులు వాళ్ళకి వార్న్ చేశారు. అయినా కానీ వాళ్ళు పోలీసులపైకి దాడి చేయడం అలాగే చేయడంతో కాల్పులు జరిపారు. ఆ తర్వాత నేరుగా అతని బుల్లెట్ గాయం చేయడం జరిగింది. ఇందులో రాజు అనే వ్యక్తికి సంబంధించి త్వరలో బుల్లెట్ గాయం కావడం జరిగింది. అతన్ని వెంటనే ఉస్మాన్ ఆసుపత్రికి తరలించారు. మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 2 కూడా ఒకరు మంగారు బస్తీకి సంబంధించి రాజు, మరొకరు ఆగాపురకు సంబంధించిన అయాన్ గా కూడా గుర్తించడం జరిగింది. రాజు తొడలో బుల్లెట్ గాయం కావడం జరిగింది. అతను ప్రస్తుతం ఉస్మాన్ ఆసుపత్రిలో ఉన్నాడు. అతనికి కొద్దిసేపటి క్రితమే ఉస్మాన్ ఆసుపత్రిలో వైద్యులు తొడలో ఉన్న బుల్లెట్ ని తొలగించడం జరిగింది. అతనికి ఎలాంటి ప్రాణహాని లేదు. ప్రస్తుతం అయితే అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనేది ఒకవైపు ఉస్మాన్ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. మరొక వైపు ఈ యాంటీ డకాయిటీ టీం గత కొద్ది రోజులుగా ఈ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో మనం చూస్తున్నాం వరుసగా ఈ కాల్పుల ఘటనలు అనేవి చోటు చేసుకోవడం జరిగింది. సికింద్రాబాద్ లో గంజాయి ముఠాకి సంబంధించిన దాంట్లో కాల్పులు జరగడం, అలాగే హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ వద్ద పార్ది ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన సందర్భంలో నల్గొండ పోలీసులు గాల్లో కాల్పులు జరపడం అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ నాంపల్లి రైల్వే స్టేషన్ లో కాల్పులు జరగడం అనేది తీవ్ర కలకలం అయితే సృష్టిస్తుంది. ప్రధానంగా ఈ దోపిడీ దొంగలు శివారు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడడం, ఆ తర్వాత తెల్లవారుజామున ట్రైన్లలో తమ తమ స్వగ్రామాలకు వెళ్లే క్రమంలో రైల్వే స్టేషన్లకు, బస్ స్టేషన్లకు వస్తుంటారు కాబట్టి వాళ్ళని టార్గెట్ గా చేసుకుని ఈ యాంటీ డకాయిటీ టీం సెర్చ్ ఆపరేషన్స్ చేస్తూ రావడం జరిగింది. కెమెరామెన్ రాజ్ కుమార్తో రాధాకృష్ణ, హైదరాబాద్.